ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. గలతీ 6:9. ఒకరోజు రమేష్, రాజేష్ అనే ఇద్దరు స్నేహితులు సముద్రపు గట్టున మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. అదే సమయంలో పగిలిన గాజు ముక్క ఒకటి సముద్రంలో నుండి కొట్టుకొని వచ్చింది. రమేష్ చూసుకోకుండా గాజు ముక్కపై కాలు మోపే సమయంలో రాజు తన స్నేహితుని కాలుకు గాయం కాకుండా ఉండాలని గ్రహించి రమేష్ని ప్రక్కకు తోసేశాడు. ఆ ప్రయత్నంలో అనుకోకుండా రాజేష్ కాలికి గాజు ముక్క గుచ్చుకుంది. రాజేష్ కాలు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన రమేష్, నన్ను కాపాడడానికి నా స్నేహితుడు రాజేష్ గాయపడ్డాడు అని గ్రహించి రమేష్ హృదయం చాలా బాధపడింది. వారు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక పెద్ద బండరాయి కనిపించింది. అప్పుడు రమేష్ ఆ పెద్ద బండరాయి మీద ఒక చిన్న బండరాయి తీసుకుని ఈ విధంగా చెక్కుతాడు: నా స్నేహితుడు నాకు మేలు చేయుటకు తాను గాయపడ్డాడు అని బండరాయి మీద చెక్కుతున్నాడు రమేష్. రాజేష్, ఎందుకని నీవు నేను చేసిన మేలును ఈ బండరాయి మీద రాశావు అని అడిగాడు. అప్పుడు రమేష్ రాజేష్తో, నేను ఎప్పుడూ సముద్ర తీరానికి వచ్చినా ప్రతిసారి నీవు చేసిన మేలు నాకు జ్ఞాపకము రావడానికి నేను ఈ బండ మీద చెక్కాను అని అన్నాడు. ఆ మాట వినగానే రాజేష్ బహుగా సంతోషించాడు. మరుసటి రోజు వారు అదేవిధంగా సముద్రపు గొట్టున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా వారిద్దరి మధ్య ఏదో విషయంలో ఒక గొడవ జరిగింది. రాజేష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక రమేష్ చెంప మీద కొట్టాడు. అప్పుడు రమేష్కి చాలా బాధనిపించింది. వెంటనే రమేష్ ఒక రాయి తీసుకుని ఇసుక మీద నా స్నేహితుడు రాజేష్ ఈరోజు తొందరపడి నన్ను చెంప మీద కొట్టాడని వ్రాశాడు. రాజేష్కు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు రమేష్ని ఇలా అడిగాడు: నేను నీకు గాజు ముక్క గుచ్చుకోకుండా కాపాడినప్పుడు కృతజ్ఞతతో బండ మీద చెక్కావు. ఈరోజు నేను నిన్ను చెంప మీద కొడితే ఇసుక మీద ఎందుకు రాశావు అని అడిగాడు. అప్పుడు రమేష్, ఇసుక మీద వ్రాస్తే అలలు వచ్చి ఆ ఇసుక మీద వ్రాసిన దాన్ని చెరిపివేస్తాయి, అది ఎప్పటికీ కనిపించదు అని అందుకే రాశాను అన్నాడు. అదే సమయంలో కెరటం వచ్చి రమేష్ రాసిన దానిని చెరిపివేసింది. అప్పుడు రమేష్ రాజేష్తో, చూశావా, నేను ఇసుక మీద వ్రాసిన దానిని కెరటం వచ్చి ఎలా చెరిపివేసిందో, అలాగే నా మనసులో నీవు చేసిన గాయము కూడా చెరిపివేయబడింది అని రాజేష్తో చెప్పాడు. అయితే నీవు నాకు చేసిన మేలు మాత్రము అది ఎప్పటికీ బండ మీద చెరిపివేయబడదు అని చెప్పాడు. ఎందుకంటే నా జీవితంలో ఒక ఆత్మీయ సత్యాన్ని నేను నేర్చుకున్నాను. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు దానిని రాయి మీద చెక్కి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇతరులు మనకు కీడు చేసినా, బాధపెట్టినా, గాయపరిచినా దానిని ఇసుక మీద వ్రాసినట్లుగా వారిని క్షమించి మరచిపోవాలి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్పాడు. 37వ కీర్తన 27వ చరణం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. సహోదరి సహోదరులారా, ఆ ఇద్దరి స్నేహితులలో ఒకడు అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా మన కష్ట నష్టాలలో, శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో గుండా వెళుతున్నప్పుడు మనల్ని ఆదరించిన వారిని, సహాయం చేసిన వారిని, ఆర్థికంగా చేయూతనిచ్చిన వారిని, ధైర్యపరిచిన వారిని, మనకు మేలు చేసిన ఏ ఒక్కరిని మరచిపోవద్దు. అలాగే వీరందరినీ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవిత ప్రయాణంలో బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఉద్యోగం చేసే తోటి కొలీగ్స్ కావచ్చు, వీరిలో కొందరు మనల్ని విసిగిస్తూ ఉంటారు, కోపాన్ని రేపుతూ ఉంటారు. మనం ఏం చేసినా విమర్శించేవారు, మనం ఎదుగుతూ ఉంటే చూడలేక తమలో తాము కుళ్ళుకునేవారు మన చుట్టూ ఉంటారు. అలాంటప్పుడు వారిని మనస్ఫూర్తిగా క్షమించేయాలి. వారు క్షమాపణకు అర్హులు కాకపోయినప్పటికీ క్షమించగలగడం గొప్ప ధన్యత. అంతేకాదు, బైబిల్ ఇలా సెలవిస్తోంది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికగొని ఉంటే దాహమునకిమ్ము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.